ప్రొడ్యూసర్ పడే కష్టాలేంటో తెలుసు. మీ సర్కిల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ అవుతుంటే వద్దురా బాబు అసలు ఆ పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వార్న్ చేసేంత ఒక చనువు ఉంటుంది మీకు. బట్ మీరు కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పటికి లేదంటే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలాగ వార్న్ చేసుకుంటుంటారు? ఇవన్నీ వాస్తవ పరిస్థితులన్నీ తెలిసి కూడా ఎలా రంగంలో దిగేంత ధైర్యం వస్తుంటుంది ప్రతిసారి? అంటే అతను పరిస్థితి నేను చూశానండి ఫస్ట్ నుంచి కూడా. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎంత కష్టపడ్డాడో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే షూటింగ్ ఏ రోజు ఆపలేదు. నాకు తెలిసి ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. అందరికీ క్లియర్ చేశాడు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అందరికీ ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. అంత హానెస్ట్గా అతను పనిచేస్తున్నాడు అతను. సో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. సినిమా బాగా జరుగుతుంది, ఓకే, నా వంతుగా నేను ఒక ఏదైనా చేద్దామని నాకు అనిపించి నేను దిగాను. బట్ దిగిన దగ్గర నుంచే కాదు, దిగక ముందు నుంచే సినిమాని మొయ్యాలి అనే ఒక ఆలోచన ఎందుకైతే వచ్చిందంటే కాన్సెప్ట్ అలాంటిది. నాకు కూడా స్వార్థం ఉంటుంది. నేను ఒక మంచి సినిమా చేస్తాను, నాకు ఒక మ్యూజిక్ పరంగా కానీ యాక్టర్గా కానీ చూపించుకోవడానికి ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సినిమా. దీనికి నేను ఇంకా అదన బాధ్యత కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ మనం మోయొచ్చు దీన్ని. అంటే ఇప్పుడు కొంతమంది చేస్తారు ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్, సినిమాకి పనిచేసిన తర్వాత ఇంకా వదిలేస్తారు. ఆ సినిమాతో వాళ్ళకి సంబంధం ఏం లేదు. ఆ బాధలన్నీ ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళే పడుతూ ఉంటారు కదా. సో ఆ బాధలన్నీ ఎలా ఉంటాయో నాకు తెలుసు. సినిమా తీయడం గొప్ప విషయం కాదు, దాన్ని బయటికి తీసుకెళ్ళడమే అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నేను తనకు అదే చెప్పేవాడిని, ఇదంతా ఒక ఎత్తు, అక్కడ ఇంకో ఎత్తు ఉంటుంది, అక్కడ కనిపిస్తాడు నీకు దేవుడు యముడు అందరూ కనిపిస్తారు, చుక్కలు కనిపిస్తాయని చెప్పి. అలాగే పాపం చుక్కలు చూశాడు చాలా వరకు. నేను చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, ఇది ఇంత వెరీ కామన్. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూడడానికి వస్తారు, వచ్చి చూసిన తర్వాత బాగుందా బాగాలేదా ఏమీ చెప్పరు. వెరీ వెల్ ట్రైన్డ్ జెంటిల్మెన్స్ లాగా వెళ్ళిపోతారు బయటికి. వెరీ వెల్ ట్రైన్డ్ జెంటిల్మెన్స్ అంటే అంత బాగా వితౌట్ ఎక్స్ప్రెషన్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు అనేది నిజంగా అదొక ఆర్ట్ అండి. అది సీరియస్లీ నేను చూసాను, చాలామంది చూసా. మనోడు ఏంటనే వాళ్ళు ఏం చెప్పలేదంటే అంతే, నువ్వు మర్నాడు ఫోన్ వస్తే చూద్దాంలే అనేవాడిని. తర్వాత మర్నాడు ఫోన్ చేసి వాళ్ళు ఏదో చెప్పేవారు, ఇలా అయితే చేద్దాం, అలా అయితే చేద్దాం, ఇలా అయితే చేద్దాం అన్నారు. సరే ఓకే, నిజం ఎప్పటికప్పుడు బాధపడిపోతూ ఉండేవాడు. కొత్తడు కదా, న్యాచురల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. అందులోంచి మా అదృష్టం బాగుండి అలా 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 ఒక పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళింది అంతే. ఇదంతా ఒక డెస్టినీ అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఈ సినిమా ఈరోజు ఇలాంటి రిలీజ్కి నోచుకుంటుంది. దాదాపు 270 స్క్రీన్లు వస్తుందండి సినిమా, తెలంగాణ, ఆంధ్ర అండ్ ఓవర్సీస్లో కలిపి. ఇంకా పెరగొచ్చని నిన్నే శశి గారు అన్నారు. 300కి వెళ్ళినా మీరేం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు ఈ సినిమాని. ఎగ్జిబిటర్స్ పనిగట్టుకొని అడుగుతున్నారు గేదెల సినిమా కావాలి అని చెప్పి. చిన్న చిన్న బీసీ సెంటర్స్లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో అదే తనకు ఒక ఊతంలా ఉంటుంది. ఒక మనం సపోర్ట్గా వెళ్దాం, చివరి వరకు ఉందామని దృఢంగా నిశ్చయించుకొని నేను ఈ పని చేశాను. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలండి? గేదెల రాజుగా గుర్తుంచుకోవాలా, లేదంటే ఒక మంచి మ్యూజిక్ కంపోజర్గా గుర్తుంచుకోవాలా, లేదంటే ఈ సినిమాలో ఒక పాట పాడారు ఒక సింగర్గా గుర్తుంచుకుంటారు ఆ ఆడియన్స్? గేదెల రాజుగానే గుర్తుంచుకుంటారండి. ఎందుకంటే పాటలు స్టోరీతో ఉంటాయి. పాటలు కట్ చేస్తే సాంగ్, ఐటమ్ సాంగ్, ఈ ఫార్మాట్ లేదు. జస్ట్ సినిమాలో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమా చూసిన ఒక మీలాంటి ఒక అందరూ జర్నలిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారని చెప్పి నేను చాలా హోప్తో ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమా గురించి మనం కూలంకషంగా ప్రతి విషయాన్ని మనం చర్చిస్తున్నాం, అందరూ చర్చిస్తున్నారు. ఆఖరికి మామూలుగా ఒక సినిమా చూడడానికి వచ్చిన కామన్ ఆడియన్ కూడా సినిమాలో ఉండే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరినీ మనసుల్ని గెలవాలి అంటే చాలా కష్టపడాలి అక్కడ. అంటే నేను ప్రతి రివ్యూ చూస్తానండి, ప్రతి సినిమా చూస్తాను, ప్రతిదీ ఎవరు ఎలా దీన్ని విశ్లేషిస్తున్నారు అనేది కూడా చూస్తా. ఓకే, ఈ తప్పులు మనం చేయకూడదు అనేది ఒక భయం ఒకటి ఉంటుంది. ఆ భయంతో ఈ సినిమా పనిచేసాం. సో ఖచ్చితంగా నా నమ్మకం అది. అంటే రేపు పొద్దున దీని మీద ఒక సహేతుకమైన, ఒక నిష్కల్మషమైన, ఒక రకమైన మంచి విమర్శ వస్తుంది. అంటే విమర్శ కూడా ఒక్కొక్కసారి ప్రశంసలాంటిదే. మన తప్పుల్ని ఎత్తి చూపించేదే విమర్శ అనేది. దాని నుంచి మనం నేర్చుకుంటాం. ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు దానికి. నేను నమ్మేది అది. దేనికైనా సరే శిరస్సు ఉంచి ఓకే ఐ యాక్సెప్ట్. రఘు గారు, మీరు నటుడిగా మారిన తర్వాత మీరు చేస్తున్న పాత్రలు కూడా కొంచెం న్యాచురల్గా, ఎక్కువగా ఆర్టిఫిషియల్గా కాకుండా, సినిమాటిక్గా కాకుండా మన నిజ జీవితంలో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న వాటిని మీరు ఛాలెంజింగ్గా తీసుకుని వీటిని ఎంపిక చేసుకోవడం జరుగుతుందా ఎట్లాగా? యూజువల్గా ఇప్పుడు నేను వచ్చి హీరోగా చేస్తాను అంటే నా మీద పెట్టుబడి పెట్టడం కూడా రాడు, నాకు తెలిసే విషయం ప్రాక్టికల్గా. బట్ విలన్ ఆల్సో ఈజ్ లైక్ సెంట్రిక్ అండ్ సినిమాకి. ఎందుకంటే ఒక సినిమాకి హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్, విలన్ ఎంత ఇంపార్టెంట్. సో అటు నుంచి నడుకొచ్చాను నేను. ఏమో చూద్దాం. ఇప్పుడు చాలామంది
పెద్ద పెద్ద వాళ్ళు ఫస్ట్ విలన్గా చేసి తర్వాత హీరోలు అయ్యారు. నా వయసుకి నా పాత్ర కూడా నేను కూడా అంటే ఇట్స్ నాట్ హీరో విలన్ ఇవన్నీ కాదండి. నా దృష్టిలో ఏంటంటే ఆర్టిస్ట్ మనం ఏంటంటే చెయ్యాలి, బట్ చేసే క్యారెక్టర్కి నేను చూసుకునేది ఏంటంటే ఒక టేక్ ఆఫ్, ఒక ల్యాండింగ్ ప్రాపర్గా ఉండాలి ఆర్టిస్ట్ అనేవాడికి. ఏదో వచ్చాం, ఏదో చేసాం, ఏదో పోయాం, ఏదో కనిపించాం, మనకు తెలియకుండా ఒక 2 సినిమాలకి దూరిపోతుంటాం, తెలియకుండా దూరిపోతాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, తీసేటప్పుడు ఒకటి ఉంటుంది, చూసుకున్నప్పుడు ఇంకోటి ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మధ్యకాలంలో అయ్యాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఈ సినిమా తర్వాత ఆ జాగ్రత్త పాటిద్దామని. కానీ ఇంకొక 2-3 ఉన్నాయి నాకు మధ్యలో. మళ్ళీ అవి వెళ్ళిపోయే వరకు నేను అలా కళ్ళు మూసుకుని ఉండాలి, తప్పదు. కానీ మీ ఫోకస్ దేని మీద అండి? అంటే నటన మీద, మ్యూజిక్ మీద, లేదంటే అంటే ఎప్పుడు ఒకటి వదిలేస్తానంటే అన్న, పీకల లోతు దిగిపోయి అంటే ఊపిరాడినంత బిజీ అయిపోయిన రోజు ఏదో ఒకటి వదిలేస్తా. అప్పుడు దాకా 2 మేనేజ్ చేస్తా. అంటే ఎలా బిజీ అవుతారు? ఏమో దేవుడు చెప్తాడు, భగవంతుడు ఫ్యూచర్లో. అంటే తెలియదు కదా అది, మన డెస్టినీ. సినిమా ఇండస్ట్రీలో ఏది మనం చెప్పలేం. అంటే ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు, ఎందుకంటే నేను ఏ రోజు ఆర్టిస్ట్గా ఉండాలని అసలు ఆ మైండ్లోకి రాలేదు. ఎందుకంటే నేను బిగినింగ్ డేస్లో యాక్టర్గా ట్రై చేస్తే అప్పుడు జెమినీ టీవీలో నేను యాంకర్గా ఉండేవాడిని. సినిమాల్లో కూడా యాంకర్ వేషాలు ఇచ్చేవారు నాకు. నాకు అర్థమైపోయింది, ఓహో నేను వీళ్ళకి ఇలాగే కనిపిస్తున్నాను, సినిమాల్లో కూడా వీళ్ళు యాంకర్గానే చూస్తున్నారు, నన్ను ఆర్టిస్ట్గా చూడట్లేదు అని చెప్పి వదిలేసా. తర్వాత అందులో చేసి మ్యూజిక్లోకి వచ్చాను, సింగింగ్లోకి వచ్చాను, తర్వాత మ్యూజిక్లోకి వచ్చాను. పలాసా సినిమాతో ఒక యాక్టర్గా అందరూ గుర్తించారు, నా గురించి 4 మంచి మాటలు రాశారు, నన్ను అందరూ గుర్తించారు. సో అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా యాక్టర్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను 2 బ్యాలెన్స్ చేసుకోలేనంత బిజీ అయితే ఏం లేదు, 2 కూల్గా చేసుకుంటూ వెళ్తున్నా. అంటే పెద్ద సినిమాల్లో ఒక విలన్, ఒక క్యారెక్టర్ రోల్ ఎప్పుడు చేయగలిగే ఇది ఎప్పుడు వస్తుంది అంటారు మీకు? అంటే పెద్ద సినిమాలు అనేటప్పటికీ వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి చాలా వరకు చెప్పాలంటే. ఎందుకంటే జనరల్గా మనం చూస్తాం, మనం ఏంటంటే ఇతర భాషల్లో వాళ్ళ నటులు కానీ వాళ్ళ టెక్నీషియన్స్ కానీ చాలా వాల్యూ ఇస్తారు. మన సినిమా మన వాళ్ళు అనే ఫీలింగ్ ఇతర భాషలో చాలా మందిలో ఆ భాషాభిమానం విపరీతంగా ఉండడం చూశాను. కానీ ఏ భాష నుంచి అయినా సరే రావచ్చు, ఆఖరికి ఎక్కడో శ్రీలంక నుంచి వచ్చినా సరే, లేదా మలేషియా నుంచి వచ్చినా సరే, జింబాబ్వే నుంచి వచ్చినా సరే, తీసుకొచ్చి మనం మనస్ఫూర్తిగా మనం ఓన్ చేసుకొని మనం వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగే గొప్ప సంస్కారవంతులు మన తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా. సో వీళ్ళందరి మధ్యలో మనం తట్టుకొని నిలబడాలంటే ఆ రేంజ్ మనం మొదటే ఊహించకూడదు. నాకు తెలిసి అంటే మనం కింద నుంచే నరుక్కుంటూ వెళ్ళాలి తప్పితే ఒక్కసారి నన్ను చూసి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు గుర్తించి నాకు ఏదో మెయిన్ ఇస్తారు అని అలాంటి కళ్ళ కూడా కనట్లా. నాకు తెలుసు, నా రేంజ్ తెలుసు, ఆ రేంజ్ వరకు నేను ఏదో చేయాలని ప్రయత్నిస్తా. డైరెక్టర్ గారు, ఒక సినిమా తీయడం ఒక పెద్ద సక్సెస్ అయితే రిలీజ్ చేయడం కూడా ఇంకో పెద్ద విజయం. అంటే తర్వాత అది ఎలా కమర్షియల్ హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం.